ఏంటండి అమ్మగారు, రోజు అయ్యగారు బర్మాలింగితో పాలు పోయి చూడకు వచ్చేవారు. ఇవాళ తమరు వచ్చారు. అయ్యగారు ఊళ్ళో లేరటండి? నోర్మోయ్. అయ్ జీవితంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళం పరువు కోసం కనీసం ఈ పాలైనా పంచుకుందాం. ఈ జన్మలో ఈ ఇంట్లో గిన్నెలు తవ్వుతానని నాన్న అనుకోలేదు. నేను వచ్చేసరికి అయ్యగారే చేసుకుపోయేవారు. ఇవాళ ఏ తిడ్డూరు సూర్యుడు గాని నేల మీద దుబ్బు నడిపోతాడో ఏటో. సురమా, అన్నం గిన్నెలేవు. ఇంకా కూకుందేటి అన్నం గిన్నె. అయ్యగారు ఎప్పుడూ అట్టుకుపోనారు. అమ్మగారు, అయ్యగారు వంట కూడా చేసేస్తున్నారంటే నాకేటో అనుమానంగా ఉంది. నెలగిని తప్పిస్తున్నారేటి? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి నీ పని చూసుకో. అదేటమ్మగారు, ఇట్టంటప్పుడే పెట్టేసేయాలా? నాన్న కడుపుతో ఉన్నప్పుడు మా మామ నా కాళ్ళు కూడా పట్టేసేవాడు. పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు మొగుడు అభ్రంగా చూసుకుంటే దెబ్బ పండు లాంటి బిడ్డ పడతాడు. నోర్మయ్. దిగండి దిగండి, బేగి బేగి. మరి కుక్క గొడుగులతో అయిపోయినారు. నాయను ఆ మధ్య సంవత్సరాల కింద సోన్ల కింద అవుపడేవారు. ఈ మధ్య డిఫరెన్స్ ఏ తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఎట్టేస్తున్నారు. ఎవరది గింజుకుంటున్నది? మనమే ఏటి తల్లి బహుకాల దర్శనం ఎక్కడ అవుపట్టలేదు. ఊర్లు నేవేటి ఏంటండి మీరు ఇక్కడ ఇలా? ఏమండి, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చానండి. ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేని నేరం నా మీద మోపి ఎక్కడికో తీసుకెళ్తున్నారండి. ఊరుకోండి. ఏమండి, నేను అలాంటి దాన్ని కాదండి. నాకు తెలుసండి, మీరైనా చెప్పండి. ఊరుకోండి. ఏమిటయ్యా, ఏమిటి నీకెవరా అంటావో తెలియడం లేదా? కళ్ళు అంతగా మూసిపోయాయా? ఈవిడ ఎవరనుకున్నావు? మా సుబ్బారావు గారి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి. ఆవిడ అలాంటి కాదు, వదిలేయి. పదండి. ఏటి ఒగ్గేయాలా? అలాగే ఇంతకీ తవరెవరు? నేనా? ఆకాశరావణ కూతుర్ని. నీకెందుకయ్యా? మర్యాదగా ఈవిడ వదిలేయి, లేదా ఎంతవరకైనా వెళ్తాను. అయ్యి బాబోయ్, భయం వేస్తున్నది. ఏరా, దీన్ని అనకేసుకొస్తున్నదంటే ఇది కేసే. నన్ను ఎవరనుకున్నావు? చెప్పినావు కదా ఆకాశరామన్ కూతుర్నని. నడున్నారా? పెళ్ళి నాదంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? పెళ్ళి అయిందా? మరి చెప్పనేదేటి? పిరమిడ్ భర్త గారి పేరేటు? చెప్పనేవు. ఎట్టా చెబుతావు? ఉంటే కదా చెప్పడానికి. నన్ను ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్ హర్. మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలియదా మీకు? ఆమెను విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గుడ్డి నిర్ణయంతో చేయి నేరానికి దోషిగా నిలబెట్టి ఆవిడ నా భార్య. యునో, షీఈ్ మై వైఫ్. ఆవిడ? ఎస్, షీఈ్ మై వైఫ్. రుజువు? పరుగులు ఆడడానికి బజారు ఆడడానికి తేడా చెప్పేది ఒక్కటే, మంగళసూత్రం. డబ్బు పెడితే అందరికీ దొరుకుతాయండి మంగళసూత్రాలు, బంగారు కోట్లు. ఇది అందరికీ మంగళసూత్రాలు ఉన్నాయి. అలాగని వీళ్ళందరినీ ప్రతిభతలు అనుకోమంటారు ఏటి? ఏటి బాబు? చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. సారీ సార్, ఇందులో ఆవిడ తప్పు కూడా ఉంది. మీ వారి పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. ఆఫ్ కోర్స్, ఏ భార్య 10 మంది ముందు తన భర్త పేరు చెప్పుకోదు. రండి అమ్మా, రండి. సార్, బజారు మనిషికి పరుగుల మనిషికి తేడా చెప్పేది బంగారంతో చేసిన మంగళసూత్రం కాదు సార్, బంగారం లాంటి మనసున్న భర్త. అటు చూడండి, అమ్మగారు తమ పక్కనుంటే అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నారు. సారీ సార్, యూ కెన్ టేక్ కేర్. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. భర్తలకు భార్యలు విలువ ఇవ్వకపోయినా ఈ సమాజం ఇంకా ఇస్తూనే ఉంది, తెలుసుకోండి. రెండు హృదయాలు కలిస్తే అది ప్రేమ, రెండు జీవితాలు ఒకటైతే అది కాపురం. భర్త కోసం భర్తతో అడవులకు వెళ్ళింది సీత, భార్య కోసం ఒక మహాయుద్ధమే చేశాడు శ్రీరామచంద్రుడు.
ఈ ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకుని మన బోట్ క్లబ్ రజతోత్సవ సందర్భంలో మన సభ్యులలోని ఆదర్శ దంపతులను సెలెక్ట్ చేశాం. ఈ బహుమతిని ప్రముఖ పారిశ్రామికవేత్త మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు అందజేస్తారు. శ్రీ సుబ్బారావు గారు. నమస్కారం. నాకు ఇవే ఇష్టం ఉండదు సార్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అందరికీ వందనాలు. మీ చేత చెప్పు తీసి కొట్టించుకోవడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను ఇవాళ. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా బోర్డు సరిగ్గా రాయించుకోలేని నా దుస్థితిని మీరు క్షమించాలి. మీకు నమస్కారం. ఎస్, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఒక మాట మాట్లాడే మనిషి అతనిదేం తప్పు కాదు అంటే నేను చెప్పినంత తప్ప? తప్పని ఎలా అంటాను తల్లి, కానీ ఒప్పని కూడా అనలేం. మీరు అతని గురించి తెలిసి మాట్లాడడం లేదు. నీకంటే బాగా తెలుసు. జరిగింది చెప్పి మమ్మల్ని ఇక్కడ రమ్మంటేనే మేము వచ్చాం. ఆహా, అంత చెప్పిన మనిషి ఇంకో ఆరుదంతా కులుగుతున్నాడే, అది చెప్పలేదా? చెప్పాడు తల్లి, అది చెప్పాడు. ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చిందో, అతను ఆ అమ్మాయిని ఎందుకు ఆదుకుంటున్నాడో అతను చెప్పాక అతనిదే సౌబ్ అనిపించింది. అవునవును, దేవుడని నమ్మించి మీ కళ్ళు నా కళ్ళు కప్పేశాడు. ఎంతకైనా సమర్థుడు. నీటిలో మునిగిపోతున్న మనిషికి ప్రపంచం అంతా నీటిలో మునిగిపోతున్నట్టే కనిపిస్తుంది. ఆయన ఇప్పటికీ మించిపోయింది లేదు. అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. ఇప్పటికే ఈ సంవత్సరం చక్కబడుతుంది. నా కాళ్ళ మీద నేను నిలబడతానో లేకపోతే చస్తాను, అంతేకాని ఎంగిలి విస్తర్ లాంటి అతనితో ఒక్క క్షణం కూడా బ్రతకను. ఆగవయ్యా, కన్నడం పెంచడం వరకే మన పని, కాపురం చేయాల్సింది దాని పని. పెద్దవాళ్ళగా మనం చెప్పడం చెప్పాం, ఆ తర్వాత దాని కర్మ. వింటే వింటుంది, లేకపోతే లేదు. అమ్మో, జయ ఆఫీసర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? చూసారా, నాకేం తెలీదు, నాకెవరూ చెప్పలేదు కూడా. నీకే కాదు, ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ ఎవరికీ తెలీదు. ఏది ఏమైనా వాళ్ళ సంసారాన్ని కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివే. అవునమ్మా. జయా, ఏంటమ్మా బట్టలు సర్దేస్తున్నావు? వెళ్ళిపోదానే? బాగుందమ్మా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఆఫీసర్ గారు నా కష్టాలు తీరుస్తారనుకున్నాను కానీ పాపం ఆయనే కష్టాల్లో పడతారనుకోలేదు. ఏంటిది సర్దేస్తున్నావు? అసలు నీకు బుద్ధి లేదు. దేవుళ్ళంటే ఆఫీసర్ గారిని అనుమానించి ఎవరైనా కాపురం పాటు చేసుకుంటారా? నీకు ఉక్రోషం చిన్నప్పటి నుంచి నువ్వు వింతే. నేనెవరంతే. పో బయటికి, నేను వెళ్ళను. నిన్ను వెళ్తావా లేదా? అమ్మా వెళ్ళు బయటికి. బాగుందమ్మా, పొమ్మంటే పోవడానికి వచ్చాను. నీకు బుద్ధి చెప్పి నీ కాపురం నిలబెట్టడానికి వచ్చాను. అసలు ఆఫీస్ గా నువ్వు ఊరికే బాధ పెట్టేస్తున్నావు. ఈ పాప నీకు ఊరికే పోదు. నోర్ముయ్. పాప అట పాప. పచ్చని కాపురాన్ని కూల్చే నువ్వు పాపం గురించి మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడలేదమ్మా, అన్ని నువ్వే మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఆఫీసర్ గారు చాలా మంచోరే. నీ కాపురం పాడు చేసుకోకే జయ. అసలు నీతో మాట్లాడడం నాదే పొరపడం. బయటికి కదా. మాట వినవే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నానే. నాకు ఆఫీసర్ గారికి ఎలాంటి సంబంధం లేదే. నా మాట వినవే, ఇదంతా సుబ్బారావు చేసిన పనే. ఆయన్ని పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. బయటికి కదా. ఒక్క మాట మాట్లాడు చంపేస్తాను. జయ జయ, నా మాట వినవే, నీ కాపురం పాటు చేసుకోకే. ఆఫీసర్ గారు చాలా మంచోరే. ఏంటి తాలకి ఇంకా సమర్థించుకుంటున్నావా? ఈ విషయం చిట్టి కింద చెప్పారండి. ఈ పాటికి మా ఇంటికి వెళ్ళి ఉంటుంది. అది అసలే నోరు దురుసు మనిషి. ఈ పిల్ల దేనికి తట్టుకోలేదు. అందుకని ఇంతకాలం ఈ విషయం తనకు చెప్పలేదు. రోడ్లో ఆఫీసర్ గారు ఎక్కడండి? చాలా విషయాలు చెప్పాలి. మీకెందుకండి? మీరేనా? మీకోసం పొద్దు నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. ఆఫీసర్ గారు, నాకు చన్నీళ్ళంటే అస్సలు పడదండి. నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోద్దనమాట. నేను తట్టుకోలేను నాయన. ఆఫీసర్ గారు, అప్పారావు తొందరగా వస్తే మొక్క నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పేరంటానికి వెళ్ళాలనుందండి.